ప్రైజ్ ద లార్డ్. కోరికల మూలాలను గుర్తించకపోవడం ఒకటైతే, వాటిని తొలగించుకోలేకపోవడం మరొక వంతు. ఈ కోరికలను అణచుకోలేనప్పుడు ఖచ్చితంగా మన తొట్టుపాటు సాతానుకు ఎర్రగా మారే అవకాశం ఉంది. జీసస్ జీవితంలో చూస్తే లూకా 4:3లో, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లుగా ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నట్టుగా ప్రత్యుత్తరం ఇచ్చాను. నిజమే. ఈరోజు కోరికల మూలము గుర్తించగలిగితే నిర్ణయంగా జవాబు ఇవ్వడానికి మనిషి రొట్టె వలన జీవించడు అని జవాబు చెప్పడానికి నిర్ణయంగా మాట్లాడగలిగాడు. చాలామంది మరి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ యొక్క బైక్ కొనుక్కోవాలి, ఇట్లా కోరికల లిస్టులో మరి అనేక ఆలోచనలు కలిగి దేవుణ్ణి తమ కోరికల వైపుకు లాగి ప్రార్థించేవారుగా ఉన్నారు. కానీ ఈరోజు మూలాలను ఎరిగితే రొట్టె వలన కాదు అని నిర్ణయంగా జవాబిచ్చిన జీవితము నీ ఆత్మీయతకు నా ఆత్మీయతకు ఉంటుంది. నిజమే దేవుని బిడ్డల్లారా, 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత ప్రలోభ పెట్టిన సాతానుకు నిర్ణయంగా జవాబు చెప్పడము, ఆ యొక్క 40 రోజుల ఉపవాస మూలము ఆయన ఎరిగిన వాడిగా ఉంటున్నాడు కనుకే ఈరోజు నిగ్రహంగా మాట్లాడడానికి శక్తిపూర్ణుడై ఉంటున్నాడు. నిజమే, దేవుని మాట వల్ల మనిషి జీవిస్తాడు గనక ఉపవాసం ఉన్నప్పుడు నిగ్రహ శక్తిని మనం పెంచుకొని జీవించడంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉంటాం. ఎప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తావో బలహీనత నీలో హీనమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాల ఉపవాస దినాలు పాటించేటప్పుడు మీరు కోరికల మూలాలను గుర్తించి సాతాను నిర్ణయంగా తొక్కిన వారిగా నిగ్రహ శక్తిలో ఆత్మశక్తి పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. కానీ బలహీనతలను హెచ్చించుకొని వాటి నిమిత్తం ఉపవాసం వ్యర్థం చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.